లడ్డూపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. వాటిని మండలిలో ధీటుగా తిప్పికొడతామని అన్నారు ఆయన. ఐ న్యూస్ తో మాట్లాడిన వీర్రాజు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సమావేశాల నేపథ్యంలో జరిగినటువంటి బీజేపీ ఎల్పీ సమావేశం ముగిసింది. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి జరిగేటువంటి సమావేశాలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు బీజేపీ పెట్టబోతుంది, ఎలా ఉండబోతుంది? అసెంబ్లీ కౌన్సిల్లో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వంలో ఉంటూ ప్రజల పక్షంగా కొన్ని అంశాలని రేకెత్తించాలి అనేటువంటి అంశం చర్చించడం జరిగింది. అలానే ఈవేళ లడ్డు గురించి ప్రతిపక్షం చేస్తున్నటువంటి వాదనకి ధీటుగా సమాధానం చెప్పాలి. అలానే మన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నిధుల్ని కేటాయించింది అనేటువంటి విషయాన్ని కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అలానే జీరామ్జీ యొక్క నిధుల విషయంలో ఎన్ఆర్ఈజీఎస్ పాత స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద దుష్ప్రచారం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి లాభాలు చేకూరుస్తున్నాయి, సామాన్య ప్రజలకి 100 రోజులు 125 రోజులు ఏ విధంగా పెంచుతున్నాం, దాని తీర్మానంలో నిధులు కూడా ఏ విధంగా ఎక్కువ కేటాయించాం గతం కంటే, మేము వచ్చిన తర్వాత ఎన్ని నిధులు కేటాయించాం, గతంలో ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, ఈ అంశం మీద కూడా చర్చ జరగాలని, అదేవిధంగా డీనోటిఫైడ్ తెగలు ఏవైతే ఉన్నాయో ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్ యొక్క జీవన స్థితిగతుల్ని భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. దాని మీద స్ఫూర్తి అనేటువంటి ఒక సభను కూడా ఈ యొక్క విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి ఎప్పటికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా వీరు ఎస్సీస్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, వాళ్ళ స్థితిగతులు మార్చడానికి అనేకమైన స్కీమ్స్ని మోడీ గారు డిజైన్ చేశారు. సీడ్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచి కూడా, గత వైసీపీ ఉన్నప్పటి నుంచి కూడా వీరికి ఏ విధమైనటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం మూలంగా వాళ్ళు జీవన పోరాటం చేస్తున్నారు. వాళ్ళు మన సంస్కృతికి వారధులు. ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించాలి. రెవెన్యూ అంశాన్ని ఇందులో ప్రస్తావించాలి. ఈ విధంగా కొన్ని అంశాలని రాబోయేటువంటి యొక్క అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించాలనేటువంటి విషయాల్ని చర్చించడం జరిగింది. మీరు చెప్పినట్టుగా లడ్డు వ్యవహారం కూడా చర్చించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది, అధికార పక్షంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని బయట చేస్తున్నటువంటి ప్రచారాన్ని సభలో మీరు ఏ విధంగా ఎండగట్టబోతున్నారు? చాలా తీవ్రంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు దీని మీద కానీ గళమెత్తితే వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తాం. వారి నోటికి తాళం వేస్తాం. ఏ అంశాలు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది స్పష్టమైనటువంటి అభిప్రాయం మాలో ఉంది. అందుకు బయట ఇప్పుడు చెప్పకుండా కౌన్సిల్లో వాళ్ళ నాయకులు ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి తరైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్తాం. అనేక ప్రశ్నలు వాళ్ళ మీద సంధిస్తాం. ఈ లడ్డు విషయంలో, ఈ నెయ్యి విషయంలో వారు సమాధానం చెప్పలేని స్థితికి మేము తీసుకువెడతాం. మొత్తం మీద జరిగేటువంటి అసెంబ్లీ మండలి సమావేశాల్లో బీజేపీ ప్రజాపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటుగా బయట జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా ఎండగట్టే రీతిలో ముందుకు వెళ్తామని కూడా సోము వీర్రాజు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్, హరీష్, ఐ న్యూస్, అమరావతి.